మన సాధారణంగా ఉగాది, యుగాది అంటాము. యుగాది అంటే యుగానికి ఆది. అయితే మనం ప్రస్తుతం మొదలవుతున్నది ఒక సంవత్సరమే కానీ యుగం కాదు. యుగంలో కూడా యుగం మొదలై కూడా 5,000 సంవత్సరాలు, 126 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఇప్పుడప్పుడే కాదు, 4,32 సంవత్సరాల తర్వాత కొత్త యుగం మొదలవుతుంది. అయితే ప్రతి సంవత్సరాన్ని కూడా ఒక యుగంగా మనం మన్నిస్తూ ఉంటాము. దీనికన్నా ముఖ్యమైనది ఉగాది అనేదే కొంచెం కరెక్ట్ అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే ఉగా, ఉగా అనే దానికి పొంగడం అనే ఒక అర్థం ఉంది. మీకు హిందీలో మీరు చూస్తే దూద్ ఉగాలన అంటారు. పాలు పొంగించాలి అంటారు. పొంగి వస్తుంది. ఏమి పొంగి వస్తుంది? ఈ కొత్త సంవత్సరం ఎప్పుడు జరుపుకోవాలి అనేది చ చ ఒక ప్రశ్న ఇది. ఎందుకంటే ఒక సర్కిల్‌కి, ఒక వృత్తానికి మొదలు, అంతము అనేది లేదు. ఎక్కడైనా మొదలు పాయింటే ఎక్కడైనా అంతే. ఏదైనా స్ట్రెయిట్ లైన్‌లో పెడితే మొదలు, అంతం ఉంటుంది కానీ, ఒక వృత్తాకారంలో సర్క్యులర్‌గా వెడుతూ ఉంటే దానికి మొదలు, అంతం ఉండదు. దీనికి మన వాళ్ళు మొదట్లో చేసిందేంటంటే, వసంత ఋతువు యొక్క మొదటి రోజున ఆహ్, సంవత్సరాది అన్నారు. ఎందుకని అంటే, మీకు శిశిర ఋతువు, హేమంత ఋతువులో ఆకులన్నీ రాలిపోయి, చెట్లన్నీ మోళ్ళుగా నిలబడతాయి. అవి ఈ ఆహ్, స వసంత ఋతువు రాగానే అవన్నీ మళ్ళీ ఆకుల్ని పొందుతాయి. ఆకులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆకులు పొంగి వస్తాయి. కొత్తగా వస్తాయి. అసలేమీ ఉండవు. మీకు ముఖ్యంగా ఇంకా మన భారతదేశంలో అయితే కాస్తో కోస్తో పచ్చగా ఉంటాయి. ఆకులు రాలినా కొన్ని ఆకులు ఉంటూ ఉంటాయి అన్ని చెట్లకిని. కానీ ఇక్కడ అమెరికాలో చూసినట్టయితే మొత్తం అన్నీ మోళ్ళే. అసలు ఎక్కడ ఒక్క ఆకు కూడా కనపడదు ఏ చెట్టుకిని. ఆ కోనిఫెరస్ ట్రీస్ ఉంటాయి. అవి పైన్స్ అవిని వాటికి తప్పించి పచ్చదనం, ఆకుపచ్చదనం అనేదే కనపడదు. ఒక్కసారి వసంత ఋతువు రాగానే ఆ మోళ్ళన్నింటి నుంచి ఆకులు, పువ్వులు అవి ఎలా వస్తాయంటే పాలు పొంగితే ఎలా పొంగుతాయో, పాలు ఒక లెవెల్‌లో ఉంటాయి. వేడి చేస్తే పొంగుతాయి. బాగా పైకి పొంగుతాయి. 100% లెవెల్ రైజ్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. అంత రైజ్ అలా పొంగి వస్తాయి కాబట్టి ఉగాది అన్నారు. ఈ పొంగడానికి ప్రారంభము. ఈ ఉగాది నాడు అన్నీ పొంగిపోతాయి, పొంగవు. పొంగడం మొదలవుతుంది. ఆకులు, పువ్వులు రావడానికి చిన్న చిన్న మొగ్గలు కనపడడం మొదలుపెడతాయి. మొగ్గలు కనపడి వస్తాయి. మనం అందుకని చెప్పి మన భారతదేశం అంతా కూడా ఈ ఉగాదిని, సంవత్సరాదిని చేసుకుంటాం. అయితే కొందరు దీపావళి రోజున చేస్తారు. మన భారతదేశంలోనే. ఎందుకంటే కొన్నాళ్ళ క్రితం, కొన్ని యుగాల క్రితం బహుశా మరి ద్వాపర యుగంలోనూ ఆశ్వేజ మాసంతో సంవత్సరం మొదలయ్యేది. అసలు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మొట్టమొదట్లో మనం అశ్విని నక్షత్రం కాదు మనకుండేది. కృత్తికా నక్షత్రం ఉండేది. కృత్తికా నక్షత్రం మొదటి నక్షత్రం. కృత్తిక నుంచి మళ్ళీ భరణి దాకా వచ్చేవారు. అటువంటిది ఇప్పుడు అశ్విని నక్షత్రానికి మొదలు. అశ్విని నక్షత్రం ఎందుకొచ్చింది మొదటి నక్షత్రం కింద అంటే, ఆశ్వయుజ మాసంలో ఉగాది మొదలయ్యేది. సంవత్సరం మొదలయ్యేది. అప్పుడు చిగుళ్ళు మొదలయ్యేవి కాబట్టి అశ్విని నక్షత్రం అంటారు. అందుకే రామలీల, రాముడు వసంత ఋతువులోనే శిశిర ఋతువులో రావణుడిని సంహరించి వసంత ఋతువు మొదట్లో ఆయన పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆ వసంత ఋతువు మొదట్లో చేసుకున్నాడు కాబట్టి మనం చైత్రమాసంలో చేస్తాము. వాళ్ళు వసంత ఋతువు అంటే రాముడు సంహారం చేసినప్పుడు అశ్విని నక్షత్రంలో ఆశ్వయుజ మాసంలో వసంత ఋతువు మొదలయ్యేది అని వాళ్ళు అది చేసుకుంటారు. ఇది బహుశా చాలా మందికి తెలియదు. అయితే ఈ భూమి ఎప్పటినుంచో మన సృష్టి మొదలయ్యి ఈ కల్పంలో, శ్వేతవరాహ కల్పంలో సృష్టి మొదలయ్యి 200,00,00,000 సంవత్సరాలవుతోంది దాదాపుగా. అది 200,00,00,000 సంవత్సరాల్లో ఈ భూమి ఎలా మారిందో, ఈ పోల్స్ ఎలా మారాయో, ఇది భ్రమణం ఎలా మారిందో ఎవరికీ తెలీదు. దీన్ని కనిపెట్టడానికి, సైంటిఫిక్‌గా చేయడానికి ఎటువంటి అవకాశం లేదు. ఎవరైనా గ్రహాంతర వాసులుండి అక్కడికి వెళ్లి లైటు ఆ సంవత్సరాల తర్వాత ఇక్కడికొస్తే దాన్ని బట్టి తెలియాలి గానీ, లేకపోతే మనకు తెలిసేటటువంటి అవకాశం లేదు. దీనంతటికి గ్రంథాలే కారణం. ఈ గ్రంథాలన్నీ నిదర్శనంగా ఉండేవి. అయితే తురుష్కుల దండయాత్రలో ఈ పుస్తకాలన్నీ వాళ్ళు కాల్చేయడం, లైబ్రరీలు కాల్చేశారు కాబట్టి, నలంద, తక్షశిల ఇవన్నీ. నలందది రీసెంట్‌గా జరిగింది. అది రికార్డెడ్ హిస్టరీ ఉంది.
భక్తియార్ ఖిల్జీ కాల్చేశాడు. అటువంటి పుస్తకాల్లో ఉండేది అదంతా ఆ జ్ఞానం నాశనం అయిపోయింది. అయితే వసంత ఋతువుని మన వాళ్ళు ఎప్పుడు కూడా మారుస్తూ ఉండేవారు. ప్రస్తుతం అయితే మనకి ఈ హిందూ క్యాలెండర్‌ని, హిందూ పంచాంగాన్ని సంస్కరించేవాళ్ళు లేరు. ఇంతకుముందు ఉండేవారు. ఈ ఒక 1200, 1300 సంవత్సరాలు వెనక్కెడితే అంటే 1000 సంవత్సరం క్రీస్తు శకం 1000కి ముందుకు వెళ్ళినట్టయితే మనకి కాశీ పీఠము, కాశీ విద్యాపీఠము అది మనకి భారతదేశానికి అంతటికి కూడా అక్కడి నుంచి నిదర్శన వెళ్ళేవి. వాళ్ళు కరెక్ట్ చేసేవారు బ కాశీలో. అది ఇప్పుడు మరి తగలబడిపోయింది. ఔరంగజేబు గారు అక్కడున్న వాళ్ళందరినీ ఒక రోజులో వేల మంది బ్రాహ్మణుల్ని తలనరికాడాయన. అంచేత ఆ రోజుల్లో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు చేసుకునేవారు. ఎవరికి వాళ్ళు చేసుకుంటుంటే లార్డ్ విలియం బెంటిక్ గారు ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బెంగాల్ గవర్నర్‌గా వచ్చినాయన. ఆయన చాలా మటుకు ఆయన ముందు వెల్లస్లీ గారు వాళ్ళు చాలా మొత్తం భారతదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీలోకి తీసుకున్నారు. అందుకని ఆయన మద్రాసులో ఒకటి, కలకత్తాలో ఒకటి ఉంటే కష్టమవుతోంది సెలవులివ్వడం అని జెప్పి, ఆయన కలకత్తా టైమ్‌ని స్టాండర్డైజ్ చేశాడు. ఇండియన్ స్టాండర్డ్ టైము చేసి, అక్కడ లహరి అని ఆయన బ్రాహ్మణు కుటుంబం ఉంది. ఆ లహరికి అప్పగించాడు. ఈ పండుగలవి డిక్లేర్ చేయడం. లహరి గారు డిక్లేర్ చేసింది ఇండియా అంతా డిక్లరేటెడ్‌గా వచ్చింది. ఇప్పటికీ ఆ లహరి వాళ్ళే ఇవన్నీ పంచాంగం చేస్తూ ఉంటారు. అది వాళ్ళదే స్టాండర్డ్ అయింది అయనాంశ. లహరి అయనాంశ, రామన్ అయనాంశ అంటారు. ఈ ఈ భూమి యొక్క వంగి ఉన్నటువంటి కోణాన్ని లహరి అయనాంశనే తీసుకుంటున్నారు మొత్తం మన భారతదేశం అంతాను. అందుకని అప్పటినుంచి గూడా ఎప్పటికి మారుతుందంటే ఒక రోజులో మారేది కాదు. ఇది కొద్ది కొద్దిగా మారుతూ ఉంటుంది. వాళ్ళు అవినాష్ మారుస్తూ ఉంటారు. ఇది ఎక్కడి నుంచో వస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం చిత్తా నక్షత్రం అంటే అశ్విని నక్షత్రంలో ఉండేటటువంటి వసంత ఋతువు చిత్తా నక్షత్రం దాకా వచ్చింది. అంటే అశ్విని నక్షత్రంలో ఉండేదంటే పౌర్ణమి నాడు ఉన్నది ఆశ్వయుజ మాసము. ఆశ్వయుజంలో మొదలయ్యేది. అది చిత్తా నక్షత్రం పౌర్ణమి నాడు ఉండేది చైత్ర మాసము. ఈ చైత్ర మాసానికి షిఫ్ట్ అయింది. ఇంత కరెక్షన్ చేశారు మన వాళ్ళు. చేసి ఇప్పుడు ఉగాదిని మనం ఇక్కడ చేసుకున్నాం. అయితే మీరందరూ అడగొచ్చు మరి క్రిస్టియన్ వరల్డ్ యూరోప్ అంతా కూడా జనవరి 1ని చేసుకుంటారు కదా! అది కొత్త సంవత్సరం కదా! అని. దానిని మొదట్లో జూలియస్ సీజర్ గారు క్యాలెండర్ తయారు చేశాడు. ఇప్పుడు క్రీస్తు శకం 1లోనో, 2లోనో ఆ ప్రాంతంలో చేశాడాయన. ఆయన చేసిన క్యాలెండర్‌లో ఆయన కొత్త సంవత్సరాన్ని వసంత ఋతువు మొదలుతోటే చేసుకునేవారు. వసంత ఋతువు మొదలు అంటే వాళ్ళు వసంత ఋతువు మొదలు ఏప్రిల్ 1 అంటారు. ఏప్రిల్ 1 టు జూన్ 1 వసంత ఋతువు. జూన్ 1 నుంచి అక్టోబర్ 1 వరకు సమ్మర్. అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ దాకా ఫాల్ సీజను, ఆటమ్ అంటారు. జనవరి నుంచి మార్చి దాకా చలికాలం, వింటర్. అంచేత ఇది ఏప్రిల్ చేసేవాడు. అయితే దీన్ని 18వ శతాబ్దంలో 1753 నాకు సరిగ్గా గుర్తుంటే మీరు ఏదైనా యూనిక్స్ కంప్యూటర్ ఉంటే అందులోకి వెళ్లి 1753 చూడొచ్చు. క్యాలెండర్ చూసినట్టయితే అందులో సెప్టెంబర్ నెలలో ఒక 10 రోజులు తగ్గి ఉంటాయి. ఆహ్, తి ప 13, 19 ఏదో ఒక డేట్లు ఉండవక్కడ. ఎందుకంటే ఆ రోజు నుంచి మళ్ళీ కొత్త క్యాలెండర్ అమలు చేశారాయన. ఆయన్ని అమలు చేసినప్పుడు ఎవరైనా ప్రీస్ట్ గాని ఎవరైనా ఆయనకి కౌన్సిల్ ఉంటుంది. అడ్వైజర్స్ ఉంటారు. లాబీయిస్టులుంటారు. వాళ్ళు బాగా ధనికులు ఈ వ్యవసాయదారులు వాళ్ళు బాగా అప్పుడంతా అగ్రికల్చరే గదా! అగ్రికల్చర్ వాళ్ళు వసంత ఋతువు మొదట్లో గనక మీరు కొత్త సంవత్సరం డిక్లేర్ చేసినట్టయితే, ఈ మనకొచ్చే పని వాళ్ళందరూ గూడా ఈ సంబరాలు చేసుకోవడంలో మునిగిపోయి పనులకు రారు. మనకి అడ్డుపడుతుంది. మనకి సరైన సమయానికి పంటలు రావు. అంచేత మనకు తిండి కష్టమవుతుంది. అంచేత మీరు ఎప్పుడు పెట్టమంటే జనవరి నెలలో పెట్టమన్నారు. ఎందుకంటే అది వింటర్ మొదట్లో. అప్పుడు అందరూ బాగా మంచులు అవి పడుతూ ఉంటాయి. చలిగా ఉంటుంది. వ్యవసాయ పనులేమి సాగవు. ఒకవేళ సాగినా మీరప్పుడు విత్తనాలేసినా ఏమి పెరగవు. అన్నీ చచ్చిపోతాయి కాబట్టి, వాళ్ళు ఈ జనవరి నెలలో పెట్టినట్టయితే అది డిసెంబర్ గానీ, ఇటు జనవరి కానీ మనకి పనికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందరూ ఖాళీగా ఉంటారు కాబట్టి అప్పుడు డిక్లేర్ చేయమంటే ఆయన అలాగే డిక్లేర్ చేశారు పోప్ గ్రెగరీ గారు. ఆ గ్రెగరీ గారు చేసిన దాన్ని బట్టి అక్కడ వాడు జనవరి 1కి కొత్త సంవత్సరం మొదలైంది. కానీ సైంటిఫిక్‌గా చూసినట్టయితే కొత్తేముంది జనవరి 1లో ఏమీ లేదు. అంతా గ్లూమీగా ఉంటుంది. మన ఇండియాలో కూడా ఏమీ ఉండదు.
పంటలు ఏమి ఉండవు. అంతా ఖాళీగా కూర్చొని ఉంటారు. మార్చి వచ్చేటప్పటికి ఒక్కసారి వసంతం ఎప్పుడొచ్చిందో ఆకులు వేస్తాయి. చెట్లను చూసుకోవాలి. తోటలున్న వాళ్ళు చెట్లని వాటిల్ని చూసుకోవాలి. కొత్తగా మొక్కల్ని వాటిల్ని నాటాలి. దేనికోసం అని చెప్పి మనకి కొత్త సంవత్సరం పెట్టారు. ఈ కొత్త సంవత్సరం నాడు ఏమి చెయ్యాలి? అన్నీ కొత్తది తీసుకోవాలి. మనకి సాధారణంగా ఇంతకుముందు కుండలుండేవి. కుమ్మరులు కూడా ఉగాదికి కుండలిచ్చేవారు. అలాగే బట్టలు నేసేటువంటి సాలీవారు ఉగాదికి కొత్త బట్టలిచ్చేవారు. ఇది అలాగే పంటలు గూడా కొత్త పంటలొచ్చుండేవి. అలాగే అన్నీ గూడా వచ్చి ఉండేది. అన్నీ కొత్త కింద చెట్లు, మొక్కలే కాదు, మనకి కుండలిచ్చేవారు. కొత్త కుండని స్టార్ట్ చేయడం ఆచారం గూడా మీకు ఉగాది నాడే కొత్త కుండని అన్నం వండడానికి కొత్త కుండని వాడేవాళ్ళం. అలాగే బట్టలు గూడా కొత్తవి కట్టుకునేవాళ్ళం. ఎందుకంటే శాలివారు ఆ రోజుల్లో అప్పటికే ఇచ్చేవారు. ప్రతి కుటుంబానికి కావాల్సిన బట్టలన్నీ వారు ఉచితంగా తెచ్చి ఇచ్చేవారు. వాళ్ళకి వెళ్ళవలసింది వీళ్ళ నుంచి వెళ్ళేది. అది వేరే సంగతి. బార్టర్ సిస్టమ్‌లో నడిచేది. సో, బట్టలు, కుండలు తర్వాతేమో ఇంకా పంట పంటలు అలాగే కొత్తగా మనకొచ్చేది అప్పుడు చెరుకొచ్చేది. చెరుకు రసం, చెరుకు పాలు ఇచ్చేవారు. మామిడికి పిందెలొచ్చేవి. మామిడి పూత వచ్చేది. మామిడి పూత వాడేవారు. వేప చ చిగురు, వేప పూత వచ్చేది. అన్నీ కొత్తవి పెట్టి మనం ఈ కొత్త సరుకుతోటి కొత్తగా ఒక కంకాక్షన్ తయారు చేస్తాం. దాన్ని ఉగాది పచ్చడి అని మనం అంటాం. ఇంకొకళ్ళు ఉగాది పచ్చడిలో కొత్త చింతపండు, కొత్త బెల్లము, అలాగే కొత్త మామిడి ప ప పూత, మామిడికాయలు ఉండవు. మన ఆంధ్రాలో ఉండవు. కేరళలోను అక్కడ ఉంటాయి. అంచేత మనం మామిడి పూతను వాడతాం. వాళ్ళు మామిడి కాయలు వాడతారు. అలాగే వేప పూత ఇవన్నీ పెట్టి షడ్రుచులతోటి కొత్త ఉప్పు, కొత్త బెల్లము, కొత్త చింతపండు పులుపుకి, కొత్త మామిడి పూత వగరుకి, దానికి తర్వాతేమో చేదుకి వేప పూత వేసి వాళ్ళకి వేపకాయలొస్తే వేపకాయలేసుకుంటారు. వేప పళ్ళు కూడా వేసుకుంటూ ఉంటారు. దీనితోటి మనం ఒక కంగాక్షం తయారు చేసి కొత్త సరుకుతోటి మనం ఆ రోజున భోంచేస్తాము. కొత్త బట్టలు కట్టుకుంటాము. కొత్త కుండని వాడతాము. ఇప్పుడు కుండలు పోయాయి. గిన్నెలు అవి వచ్చాయి. ఇంతకుముందు గ మా బ మెటల్ గిన్నెలంటే బాగా ధనవంతులుగా మాత్రమే ఉండేవి. అందరూ కుండలే వాడుకునేవారు. మా ఇంట్లో కూడా కుండ వాడేవారు. కొత్త కుండని మొదలుపెట్టేవారు. ఆ కొత్త కుండలు మొదలుపెట్టడం, కొత్త బట్టలు కట్టుకోవడం, కొత్త ధాన్యంతో తినడం. కొత్త ధాన్యం గూడా ఆ రోజునే తినేవారు. అంతవరకు ధాన్యం ఎవరు తినేవారు కాదు. ఉగాది నాడే మొదలుపెట్టేవారు కొత్త ధాన్యంతో తినడం. కొత్త చింతపండు వాడడం అన్నీ కొత్తదనం. ఈ సంవత్సరంతో మనం కొత్తగా ఉందాము. అలాగే మన ఈ సంవత్సరంలో మొట్టమొదట చేసేటువంటిది ఏది? పంచాంగ శ్రవణం చేస్తాం. పంచాంగ శ్రవణం అంటే రాశి ఫలాలు కాదు ముఖ్యంగా. ఈ సంవత్సరానికి రాజు ఎవరు? మంత్రి ఎవరు? రసాధిపతి ఎవరు? మేఘాధిపతి ఎవరు? నీరసాధిపతి ఎవరు? ఎప్పుడు వర్షాలు పడతాయి? ఇవన్నీ చెప్తారు. అంతేగాని కందాయ ఫలాలు, రాశి ఫలాలు కాదసలు. అలాగే ఎప్పుడు ధరలు పెరుగుతాయి? ఎప్పుడు ధరలు తగ్గుతాయి? ఎప్పుడు వర్షం పడుతుంది? ఎప్పుడు ఏమైనా ఉత్పాతాలొస్తాయా? మంచి రోజులేవి? ఇవన్నీ మొత్తం అంతా కూడా పంచాంగం రాశి ఫలాలకు ముందు ఏదుందో ముహూర్తాలేవున్నాయి? ఎప్పుడు పంట నాటుకోవాలి? ఎప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవాలి? వీటిలన్నింటికి కూడా ఏడాదికి మనకొక షెడ్యూల్ తయారు చేసి ఇచ్చేది పంచాంగం. ఈ ఏడాది నువ్వు ఎప్పుడు ఏ పని చేయాలి? ముహూర్తాలు ఎప్పుడున్నాయి? మూఢం ఎప్పుడుంది? ఇవన్నీ కూడా మనకి మంచి రోజులు ఎప్పుడొస్తాయి? వానలు ఎప్పుడు పడతాయి? తుఫానులు ఎప్పుడు రావచ్చు? ఎప్పుడు ఇవన్నీ ధరలు పెరుగుతాయి? ఎప్పుడు ధరలు తగ్గుతాయి? ఇవన్నింటి కోసం అని చెప్పి మొత్తం అంతా కలిపి చేసేవారు. ఆ పంచాంగ శ్రవణాన్ని వినాలి. అంతేగాని రాశి ఫలాలు కాదు. రాశి ఫలాలకి చాలా తక్కువ ప్రాముఖ్యత ఉండేది. నా చిన్నప్పుడు పంచాంగంలో రాశి ఫలాలు 5 పేజీలు, 6 పేజీలు ఉంటే ఒక్కొక్క రాశికి అర పేజీ ఉండేది. ఇప్పుడు ఒక్కొక్క రాశికి 2 పేజీలు అయిపోయింది. మిగిలినవన్నీ తగ్గిపోయాయి. అందుకే పిడపర్తి వారి పంచాంగం చూస్తూ ఉంటాను నేను. అందులో ఇప్పటికీ కూడా చాలా ఇస్తున్నారు. ఎప్పుడు సూర్యోదయం అవుతుంది, ఎప్పుడు సూర్యాస్తమయం అవుతుంది, ఇవన్నీ కూడా పంచాంగం చూసుకోవడం అవన్నీ ఆ పంచాంగ శ్రవణాన్ని వినేవారు. రాజెవరు? వర్షాలెవరు? మేఘాలెలా ఉంటాయి? ఇది ఏది ఎలా ఉంటుంది? మొత్తం సంవత్సరంతా పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం వినాలి. అది వినాలి. అంతేగాని రాశి ఫలాలు చెప్పండి, రాశి ఫలాలు చెప్పండి. అది రాశి ఫలాలకి ఏమీ లేదు. అది యాక్చువల్‌గా ఎవరి దశ అయినా సరే, ఎవరిది బతుకైనా సరే, వాళ్ళ దశ అంతర్దశాలని బట్టి పెడుతుంది. అవి ఎక్కడుంటాయి అంటే జాతక చక్రంలో ఉంటాయి. అవన్నీ ఇండివిడ్యువల్ ఎవరికి వారిదే. ఒకళ్ళది ఇంకొకళ్ళకి పనికి రాదు.
ఈ సంవత్సర ఫలాలు గోచారము, గ్రహచారము ఎలా ఉంటుంది? ఈ గ్రహచారానికి ఏ విధ ఎఫెక్ట్ అవుతాయి? ఈ గ్రహచారాలు ఎక్కడున్నాయో అది తెలుసుకోవాలి. సూర్యుడు ఏ నక్షత్రం నుంచి ఏ నక్షత్రాన్ని మారుతున్నాడు? ఎప్పుడు మారుతున్నాడు? ఏ రాశి నుంచి ఏ రాశికి పెడతాడు? గురుగ్రహం ఈ ఏడాదంతా ఎక్కడ ఉంటుంది? శనిగ్రహం ఈ ఏడాదంతా ఎక్కడ ఉంటుంది? అలాగే రాహుగ్రహం, కేతుగ్రహం ఎక్కడుంటాయి? 4 గ్రహాల యొక్క గ్రహచారము ఏదైనా కుజుడు అప్పుడప్పుడు స్తంభిస్తూ ఉంటాడు. 6 నెలలు, 8 నెలలు. ఆ కుజుడు ఎక్కడ స్తంభిస్తాడు? కుజుడు వ్యవసాయానికి ఎంతో ముఖ్యమైనటువంటి గ్రహం. ఆ కుజగ్రహాన్ని బట్టి మనకి వ్యవసాయం అది నడుస్తుంది. కుజుడు ఎందుకని భూమిపుత్రుడు. ధరణీ గర్భ సంభూతం. ఆయన కుజుడు. ఆయన నడక ఎలా ఉంది? ఆయన ఎక్కడైనా స్తంభిస్తున్నాడా? ఆయన ఈ ఏడాది ఏ రాసుల్లో ఉంటాడు? దాన్ని బట్టి మనం మన జీవితాన్ని చేసుకోవాలి. ఉగాది నాడు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే, వచ్చే ఏడాదికి మన ప్రణాళికను తయారు చేసుకోవాలి. అది ఉగాది నాడు చేసేది. ఉగాది పచ్చడి తినడం ఎందుకంటే, కొత్త రుచులన్నింటితో స్టార్ట్ చేస్తాం. అన్ని కొత్తవి ఈ రోజున మొదలుపెడతాం. మా చిన్నప్పుడైతే మామిడి పిండిని ఎవరు కూడా ఉగాదికి ముందు తినేవారు కాదు. ఎవ్వరు తినేవారు కాదు. మామిడికాయలు వచ్చినా గానీ కొనుక్కొని కూడా తినేవారు కాదు. హైదరాబాద్‌లో కూడా నా 70లో నేను వచ్చినప్పుడు మామిడికాయలు అమ్మేవారు కాదు. ఉగాది ఎళ్ళేదాకాను. ఇంకా ఉగాది రాలేదు కదా! ఎలా అమ్ముతామని అనేవారు వారు. మోండా మార్కెట్‌లో. ఇప్పుడు మారాయి. ఇప్పుడు లెక్కలేదు దేనికిని ఏది ఎప్పుడైనా చెయ్యొచ్చు. అలాగే మామిడికాయలు కూడా సంవత్సరం పొడుగునా వస్తున్నాయి. అది వేరే సంగతి. అయితే అంతా గూడా ప్రారంభించవలసినది ఉగాది నాడు. కొత్త బట్ట కట్టుకోండి. కొత్తగా కొత్త చుట్టరికాలు ఏర్పరచుకోండి. కొత్తగా స్నేహాలు చేసుకోండి. కొత్త రుచులు చూడండి. అన్ని కొత్తదనాన్ని అనుభవించండి. ఇప్పుడు ఈ రోజున పొంగుతుంది. ఏం పొంగుతుంది? వసంతం పొంగుతుంది. వసంతం పొంగితే అందరికీ సంతోషం. మనకి మళ్ళీ పంటలు వేసుకోవడానికి, ధనం సంపాదించుకోవడానికి, మనకి ఆహారానికి పాటుపడడానికి వీటన్నింటికి పనికొచ్చేది కాబట్టి ఉగాది అంటే పొంగుతున్నది. పొంగడానికి ఆది మొదటిది. ఏది పొంగుతుంది? అన్నీ పొంగుతాయి. అన్నీ కొత్తవొస్తాయి. కొత్తదనం, కొత్త కొత్త బతుకు, కొత్త రిజల్యూషన్స్, కొత్త సంవత్సరం ఎలా గడపాలనేటువంటిది చేసుకోవడం ముఖ్యమైనది. పంచాంగ శ్రవణంలో రాశి ఫలాలు కాదు. ఆహ్, ర ద రే ఈ మూఢాలు, తర్వాత గ్రహణాలు, ప సంక్రాంతి పురుషుడు, తర్వాతేమో గ్రహచారాలు ఇవన్నీ తెలుసుకోవడానికి పంచాంగ శ్రవణం వినాలి. రాశిఫలం తగ్గించండి. మిగిలినవి వినండి. కొత్తదనాన్ని ఆస్వాదించండి. కొత్తదనానికి స్వాగతం చెప్పండి. కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. కొత్త ఆపర్చునిటీస్ స్వాగతం చెప్పండి. ఏదైనా కొత్త వస్తువు ఈ రోజున వాడడం మొదలుపెట్టండి. ఇది ఉగాది గురించి నా యొక్క అభిప్రాయం. మీకు తీసుకొని వచ్చాను. చ నమస్కారం.